కాంగ్రెస్ బీజేపీ ఒకటేనని బీఆర్ఎస్ ఆరోపించటం, బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని కాంగ్రెస్ ఆరోపించటం, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటేనని బీజేపీ ఆరోపించటం, ఇలా మనం రోజు ఈ ఆరోపణల పర్వాన్ని విని బోరైపోతున్నాం కదా. అయితే ఏకంగా ఇప్పుడు కాంగ్రెస్ నేతల విజయం వెనుక తామే ఉన్నామని బీజేపీ కుండబద్దలు కొట్టడమే కరీంనగర్ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఏంటా విజయం? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఢిల్లీలో ఉప్పు నిప్పు, గల్లీలో మాత్రం భాయి భాయి. ఢిల్లీ లెవెల్లో ఉప్పు నిప్పులా పూర్తిగా భిన్న సిద్ధాంతాలతో కొట్టుకునే బీజేపీ కాంగ్రెస్ గల్లీకొచ్చేసరికి భాయి భాయి అంటున్నాయి. కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలే ఇప్పుడు అందుకు వేదికగా మారింది. అర్బన్ బ్యాంక్ లో జరిగిన 12 సీట్ల ఆటలో కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ వేసుకుందట. తనను తాను 3 ముక్కలుగా నరికేసుకుని ప్రతిపక్షానికి రెడ్ కార్పెట్ వేసిందట. అధికారంలో ఉండి కూడా ఇంత దారుణమైన ఫెయిల్యూర్ ని ప్రదర్శించడం ఎలాగూ ఈ ఎన్నికలు చూపించాయంటున్నారు. కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలు గతంలో ఎన్నడూ లేని విధంగా జరిగాయి. అధికారంలో ఉండి కూడా తనలో తాను చీలిపోయింది కాంగ్రెస్ పార్టీ. తాను చీలిపోతూ కూడా ప్రత్యర్థికి బంగారు బాట వేసింది. అందుకే కాంగ్రెస్ అసమర్థతకు ఈ ఎన్నికలు సజీవ సాక్ష్యంగా చెప్తున్నారు. 12 డైరెక్టర్ స్థానాల కోసం జరిగిన ఈ యుద్ధంలో కాంగ్రెస్ 3 ముక్కలుగా చీలిపోయింది. ఈ ఎన్నికల్లో 3 ప్యానెల్స్ పోటీ పడ్డాయి. ఒకటి కర్రా రాజశేఖర్ ప్యానెల్ కాగా, మరొకటి అర్బన్ బ్యాంక్ తాజా మాజీ చైర్మన్ గా పనిచేసిన గడ్డం విలాస్ రెడ్డి ప్యానెల్ తో పాటు కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమి పాలైన వెలిచాల రాజేందర్ రావు ప్యానెల్. ఈ 3 ప్యానెల్స్ ఢీ అంటే ఢీ అన్నాయి. వెలిచాల వర్గం పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేసింది. అయితే ఆ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో ఫలితాలు ప్రచారానికి భిన్నంగా వచ్చాయి. కర్రా రాజశేఖర్ ప్యానెల్లో 9 మంది డైరెక్టర్స్ గా గెలిచారు. అందులో 7 కాంగ్రెస్ కార్యకర్తలు కాగా 2 బీజేపీ నాయకులు. ఇక మరో 3 డైరెక్టర్లలో ఒకరు ప్రో బీజేపీ నాయకుడైన ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి కాగా, మరో 2 వెలిచాల రాజేందర్ రావు వర్గీయులు డైరెక్టర్లుగా గెలిచారు. తనకంటే ముందు అర్బన్ బ్యాంక్ చైర్మన్ గా పనిచేసిన కర్రా రాజశేఖర్ ప్యానెల్ పై అవినీతి ఆరోపణలు చేసి కోర్టు మెట్లెక్కిన గడ్డం విలాస్ రెడ్డి ప్యానెల్ అసలు ఒక్క డైరెక్టర్ స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. ఇదిలా ఉంటే కర్రా రాజశేఖర్ ప్యానెల్ మొత్తం 9 మందిలో 7 కాంగ్రెస్ నేతలు కాగా 2 బీజేపీ నేతలున్నారు. అయితే కర్రా రాజశేఖర్ ప్యానెల్ గెలుపు తరువాత కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి రావాల్సిన అభినందనలు బీజేపీ నేతల నుంచి రావటమే ఇప్పుడు ఈ మొత్తం చర్చకు కారణమైంది. కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో గెలిచిన కర్రా రాజశేఖర్ వర్గానికి అభినందనలంటూ ఏకంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఈ చర్చ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. కర్రా రాజశేఖర్ టీంలో 7 కాంగ్రెస్ నాయకులు డైరెక్టర్లుగా గెలిస్తే దాన్ని బీజేపీ కేంద్ర మంత్రి ఓన్ చేసుకున్నారు. అంతేకాదు బండి సంజయ్ ఈ ఎన్నికలకు సంబంధించిన అన్ని అంశాల్లోనూ కర్రా రాజశేఖర్ ప్యానెల్ కు పూర్తి సహాయ సహకారం అందించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం కర్రా రాజశేఖర్ మరోసారి చైర్మన్ గా ఎన్నికై బాధ్యతలు స్వీకరించారు. డైరెక్టర్లను బీజేపీలోకి ఆహ్వానించి కాషాయ కండువాలు కప్పి ఆఫీషియల్ బీజేపీ నేతలుగా మార్చే తంతు ఇక తరువాత ఉండనుంది. ఈ క్రమంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు కొట్టుకుంటూ, మంత్రుల నుంచి స్థానిక నాయకుల వరకు గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ కాంగ్రెస్ పార్టీ తనకు తానే భస్మాసుర హస్తాన్ని తయారు చేసుకుంటోందన్న వాదన వినిపిస్తోంది. అందుకు ఈ అర్బన్ బ్యాంక్ ఫలితాలనే ఓ ఉదాహరణగా జిల్లాలో చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు సమష్టిగా ఒకే ప్యానెల్ ను బరిలోకి దించడంలో పూర్తిగా విఫలమయ్యారు. పార్టీలోని వర్గాలు 3 ప్యానెళ్లుగా చీలిపోయి పోటీ పడ్డాయి. ఒకే ప్యానెల్ కింద పోటీ చేసి ఉంటే విజయం వేరేలా ఉండేది. అంతేకాదు అర్బన్ బ్యాంక్ ఎన్నికలను కాంగ్రెస్ హైకమాండ్ లేదా జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు సీరియస్ గా తీసుకోలేదట. అందుకే ఎవరికి వాళ్లు ప్యానెళ్లు ఏర్పాటు చేసుకున్నారు. తమలో తామే కొట్టుకుని ప్రత్యర్థికి ఎర్రతివాచి పరిచింది హస్తం పార్టీ. గెలిస్తే బీజేపీకి క్రెడిట్, ఓడితే కాంగ్రెస్ కు డ్యామేజ్. ఇది కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల సమ్మరి అని చెప్పొచ్చు. బలమైన ప్రత్యర్థితో పోరాటం చేయటం సిసలైన పోటీ. కానీ తమలో తామే కొట్లాడుకుని ప్రత్యర్థికి పోటీ లేకుండా చేయటం చేతగానితనం, ఐకమత్య లోపం. ఇవన్నీ హస్తం పార్టీ జిల్లాలో పెంచి పోషిస్తూ తమ పార్టీ నుంచి గెలిచిన డైరెక్టర్లను కూడా ఓన్ చేసుకోలేకపోయింది. ఆ పోటీలోనూ 3 ముక్కలాటకు తెరతీసి ప్రత్యర్థి పార్టీ అయిన బీజేపీకి ఆ క్రెడిట్ ను హస్తగతం చేయటం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది.